ఉద్యమ జేబీఎంలు ఈరోజు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా హేమప్రసాద్ గారి అధ్యక్షతన చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు కమిటీకి సంబంధించి రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది। దానిలో భాగంగా గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ జాతీయ కమిటీ నిర్ణయించడం జరిగింది। వారికి అభినందనలు జేబీఎం తెలియజేస్తూ రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిటీని ముందుకు తీసుకెళ్లాలని జాతి కోసం మనపై ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అండగా నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ ఇక ఈ రాష్ట్రంలో మాలల రాజకీయ చైతన్య పరిస్థితి గురించి మాట్లాడదలుచుకున్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అత్యధిక శాతం కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ ఉంది। ఈరోజు 4 సార్లు 5 సార్లు గెలిచినటువంటి మాల శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులకు కానీ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించకుండా ఎవరైతే డబ్బుల సంచులతో వస్తున్నారో వారిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తీవ్రంగా ఖండిస్తున్నా। వారికి మాల మహానాడు కూడా అండగా ఉండిద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। రాష్ట్ర అధ్యక్షుడిగా సోదరుడు గతంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గోదా జాన్పాల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కమిటీ నిర్ణయించడం జరిగింది। వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। కడప జిల్లాకు సంబంధించినటువంటి లక్ష్మయ్య గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది। అదేవిధంగా సొంగ వెంకటరమణ గారిని తిరిగి మరలా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తా ఉన్నాం। గుంటూరు నగర అధ్యక్షులుగా వేణుబాబు గారిని అదేవిధంగా యాదల శాంతిరాజ్ గారిని నియమించడం జరిగింది। త్వరలో మహిళా కమిటీ మరియు రాష్ట్ర కమిటీని త్వరగా పూర్తి చేస్తామని రానున్న ఎన్నికలు వచ్చే నాటికి పూర్తి స్థాయిలో పూర్తి కమిటీలో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై భీమ్ జై భారత్। గుంటూరు అంబేద్కర్ భవన్లో మాలల రాష్ట్ర సమావేశానికి వచ్చేసినట్టు గోర్ల అన్నకుమార్ గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈనాడు రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది। వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా మాలలకు మాల ఉద్యోగులకు నిరంతరం సేవలు చేస్తూ పని చేసుకుంటూ మాల మహానాడు ముందుకు తీసుకుపోతానని ఈ ముఖ్య సమావేశంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాను। ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి గోర్ల అన్నకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అందరికీ జై భీమ్। ఈనాటి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా జాతీయ అధ్యక్షులు వారు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది। ఆ తీర్మానాల్లో భాగంగా గతంలో నేను ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ గత 18 సంవత్సరాల దళిత ఉద్యమాల అనుభవం కలిగినటువంటి నాకు నేడు రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేస్తూ నియామక పత్రం అందజేసినటువంటి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి మాలలకి మాల మహిళలకి మాల ఉద్యోగస్తులకి మాల విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు పేరు పేరున కార్మికులకు కర్షకులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాపై ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా మాల మహానాడికి ఎంపిక చేసినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాలలు ఏవైతే కోల్పోతా ఉన్నారో మాలలు ఏ రాజకీయ పార్టీల నుండి మాలలను ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారో వాటికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దళిత బహుజనుల రాజ్యాధికారం వైపు అంబేద్కర్ గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం పోరాడమన్నాడో ఆ ఆత్మగౌరవాన్ని మాలలకు అందించే దిశగా మాలల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మాలలను చైతన్యం చేస్తూ మాలలను అభివృద్ధి పదంలో నడిపేటటువంటి రాజకీయ పార్టీలను మాత్రమే దగ్గరుంటాయి। అలా కాకుండా మాలలను ఓటు బ్యాంక్గా వాడుకొని రాజకీయాల్లో దూరంగా పెట్టాలని చూస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెప్పే విధంగా వర్గీకరణకు మద్దతు తెలిపేటటువంటి ఏ రాజకీయ పార్టీనైనా వ్యతిరేకిస్తూ ఆ రాజకీయ పార్టీల అంతం మాలల పంతం అనే నినాదంతో ఈ రాష్ట్రంలో పెను మార్పులు మాలలకు తీసుకురావడం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రతి జిల్లాలో మళ్ళీ సమావేశాలు ఏర్పాటు చేస్తానని మాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా। జై భీమ్ జై మాల। జై భీములు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు మాలల యొక్క రాష్ట్ర సదస్సు జరిగింది అంబేద్కర్ భవనంలో। మన గుంటూరు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుల వారిని
ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ మాల యొక్క సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా మాల యొక్క ప్రయారిటీ తగ్గించిన పార్టీలకి ఈ సమావేశం ద్వారా ఒక హెచ్చరిక చేయటం జరిగింది. అదేంటంటే ఏ పార్టీ అయినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా సరే మాలలకి ప్రయారిటీ అనేది తగ్గిస్తే వాళ్ళ పతనం ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళని ఖచ్చితంగా ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గాల్లోని పార్లమెంట్ నియోజకవర్గంలో నన్ను మాల మహానాడు అధ్యక్షుడిగా నియమించారు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఉండే. ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో అత్యధిక మాలలు ఎక్కువగా ఉన్నాము. ఈ మాల జాతిని అభివృద్ధి కొరకు మేము గట్టిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మన మాలల యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాలలకు కూడా ప్రయారిటీ ఇచ్చి చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కొనసాగిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్లకు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.